హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఎప్పటి నుంచో డ్రోన్ ఫ్లై చేద్దామని అనుకుంటున్నాము. ఈరోజు డ్రోన్ ఫ్లై చేయడానికి బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంట్లో ఫ్లై చేయడానికి రాదు కదా. అలాగే ఎప్పటి నుంచో బాను బయట ప్లే గ్రౌండ్ ఆడుకోవాలి అంటున్నాడు. సో రెండిటికి ప్లాన్ చేసి ఈరోజు బయటికి వెళ్తున్నాము. డ్రోన్ బయట ఎలా ఎగిరేయాలి అండ్ ఇక్కడ యూఎస్లో డ్రోన్ ఫ్లై చేయాలంటే ఎలా రూల్స్ ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్తాను. డ్రోన్ ఫ్లై చేయడానికి మనకి 0.55 LB కంటే ఎక్కువ వెయిట్ ఉంటే మనము FAA సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనం ఫ్లై చేయడానికి ఉంటుంది. ఎలా అంటే 0.50 కంటే బిలో అంటే అవసరం లేదు. 55 LB కంటే ఎక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ వన్, మనకు ఈ డ్రోన్కు తగ్గట్టు ఒక యాప్ ఇస్తారు. ఆ యాప్ మనము మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని అలా చేయడం వల్ల ఏమైందంటే మనం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఇలా చేయడం వల్ల ఏమైందంటే మనం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు మనకు మొబైల్లో ఆ డ్రోన్ అంటే అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఇలా చూపిస్తుంది. ఇంకొకటి, మనం డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు క్యాలిబ్రేట్ చేయాలి. అంటే ఎలా అంటే ఇలా ఉంటుంది కదా, డ్రోన్ని ఇలా 2 or 3 times తిప్పేసి ఇంకొకటి ఇది రిమోట్, దీనికి మనం మొబైల్ పెట్టుకోవాలా. ఇలా ఓపెన్ చేసేసి మొబైల్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది ఎలా ఫ్లై చేయాలి. అప్ అండ్ డౌన్ ఇలా ఉంటాయి కదా. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇక్కడ ఒకటి బటన్ ఉంది, ఇంకొకటి ఆన్ బటన్ చూపిస్తాను. వెయిట్, ఇక్కడ ఆన్, ఇది వచ్చేసి హోమ్కి వచ్చేస్తుంది. ఇది ఆన్ బటన్, అది ఆన్. ఇది అప్ అండ్ డౌన్ లెఫ్ట్ రైట్ ఇలా ఉంటుంది. ఇలా మనం చూస్తూ డ్రోన్ పైకి వెళ్ళేటప్పుడు మనం చూపిస్తాను. నేను ఎలా ఫ్లై చేస్తానో బయట పార్కులో చూపిస్తాను. డ్రోన్ ఫ్లై చేయడానికి బయటికి వచ్చాము. కానీ ఏదంటే చాలా గాలి వస్తుంది. ఆ గాలికి ఏమవుతుందంటే డ్రోన్ కూడా షేక్ అవుతుంది. ఇంకా డ్రోన్ ఫ్లై చేయడం మాకు కూడా ఫస్ట్ టైం ఇదే. ఎప్పుడు కానీ డ్రోన్ ఫ్లై చేయలేదు. కాబట్టి అది ఇంకా ఎక్కువ లాంగ్ ప్రెస్ చేస్తే ఎక్కడ మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయి స్టాప్ అయ్యి కింద పడిపోతుందేమో అనేసి స్లోగా అప్ అండ్ డౌను అలా చేసాము. బాగుంది.
అవును కదా, అంటే స్నో సీజన్ కాబట్టి ఎండ ఉందని చాలా రోజుల తర్వాత ఎండ వచ్చింది. అలానే బయటికి వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే వస్తానే చలి స్టార్ట్ అయిపోయింది. బాను చలి పెడుతుందా? చలి పెడుతుందా బాను? యా చెయ్యి. ఎంత చలి ఉన్నా ఆడుకోవాల్సిందే. ఇంకొకటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ చెట్లు చాలా ఉన్నాయి, ఆకులు మాత్రం ఒక్క ఆకు కూడా లేదు చెట్లకి. ఎందుకంటే ఇక్కడ స్నో సీజన్ స్టార్ట్ అయిపోయింది. స్నో సీజన్ వచ్చేసరికి చెట్లకి ఆకులు ఏమీ ఉండవు. మేము ఈ పార్కుకి సమ్మర్లో చాలాసార్లు వచ్చాము, ఎందుకంటే మాకు చాలా దగ్గర 5 మినిట్సే. ఇంకా ఆడుకోవడానికి ఇక్కడ బాగా ప్లే గ్రౌండ్, కిడ్స్ చాలామంది వస్తారు ఆడుకోవడానికి. అలా మేము చాలా రోజుల నుంచి బయటికి అంటే బాను ఆడుకోవాలా అన్నాడు. సో చలి ఉంది, సరే లైట్ తీసుకున్నాము. సరే ఈరోజు కొంచెం ఎండ ఉంది అనేసి బయటికి వచ్చాం, కానీ ఎండ అయితే త్వరగా వెళ్ళిపోయింది. చలి మాత్రం అంటే గాలి ఎక్కువగా ఉంది. మళ్ళీ ఈ గాలికి ఏమన్నా కోల్డ్ వస్తుందేమో అనేసి త్వరగా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ డ్యాన్స్ క్లాస్ జరుగుతుంది, ఇందాక చెప్పాను కదా. హోమ్కి వచ్చేసాము. డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి చాలా ప్లేస్ ఉండాలి. అంటే ఇక్కడ కమ్యూనిటీలో డ్రోన్ ఫ్లై చేస్తే ఎలా అంటే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతే అది అంటే వేరే హౌస్ అలా షూట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని పార్కుకి వెళ్ళాము. ఇంటికి వచ్చేసాము. చూశారు కదా డ్రోన్ ఎలా ఫ్లై చేశామో, అండ్ పార్కు అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.